పాకిస్తాన్ నుంచి మేము వేరుపడ్డాం, మేము స్వతంత్ర దేశం, మాకు పాకిస్తాన్కి సంబంధం లేదు, మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పుకుంటున్నటువంటి బెలూచిస్తాన్ ఆగస్టు 11వ తారీఖున స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు ప్రకటించింది. బెలూచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. నిజానికి అఫీషియల్గా ఇంకా వాళ్ళు పాకిస్తాన్లో భాగంగానే ఉన్నారు. వాళ్ళ ఇండిపెండెన్స్ని ఇంకా ప్రపంచం గుర్తించలేదు. వాళ్ళు మాత్రం గుర్తించమని ఐక్యరాజ్య సమితికి లెటర్ రాశారు, అమెరికాకి లెటర్ రాశారు, యూరప్ కంట్రీస్కి లెటర్ రాశారు, రష్యాకి లెటర్ రాశారు. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్నటువంటి ప్రతి దేశానికి వాళ్ళు లేఖ రాశారు. మేము స్వతంత్ర దేశం, మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి, మేము పాకిస్తాన్లో భాగం కాదు అని వాళ్ళు లెటర్ రాశారు. వాళ్ళు పాకిస్తాన్ మీద వీరోచితంగా పోరాటం చేశారు, మేము పాకిస్తాన్లో భాగంగా ఉండలేమని. ఇంకా పిఓకే వాళ్ళన్నా ఇంకా స్వతంత్రాన్ని సంపాదించుకోలేకపోయారు. కానీ బెలూచిస్తాన్లో అయితే కొద్దిగా అగ్రెసివ్గా పోరాటం చేసి పాకిస్తాన్ ఆర్మీని బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి తరిమి కొట్టగలిగారు, విజయవంతంగా తరిమి కొట్టగలిగారు. బెలూచిస్తాన్ ఆర్మీని చూస్తే పాకిస్తాన్ ఆర్మీ చుచ్చుబోసుకుంటుంది. ఆ పరిస్థితిలో పోరాటం చేశారు. నిజానికి ఒక ప్రాంతం ఒక దేశాన్ని భయపెట్టడం అంటే చిన్న విషయం కాదు, కానీ అక్కడ భయపెట్టగలిగింది. బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు పాకిస్తాన్ని భయపెట్టగలిగారు. బెలూచిస్తాన్లోకి పోతే బతకనివ్వరు జనం అనే పరిస్థితిలోకి పాకిస్తాన్ ఆర్మీని తీసుకెళ్ళగలిగారు. నిజంగా వాళ్ళ పోరాటానికి మనం హ్యాట్సప్ చెప్పాలి. అద్భుతమైన పోరాటం చేశారు బెలూచిస్తాన్ వాళ్ళు. కాకపోతే వాళ్ళని స్వతంత్ర దేశంగా గుర్తించడానికి పాకిస్తాన్ అమెరికాకు పెంపుడు కుక్క కాబట్టి అమెరికా బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తించదు. అమెరికా గుర్తించకుండా యూరప్ గుర్తించదు, యూరప్ అమెరికా గుర్తించకుండా ఐక్యరాజ్య సమితి గుర్తించదు. ఇదొక బాధ. పాపం వాళ్ళ ఇండిపెండెన్స్ సంపాదించుకుని వాళ్ళ ఇండిపెండెన్స్కి విలువ లేకుండా పోయింది. వాళ్ళ ఇంకా పాకిస్తాన్లో భాగంగా ఉండక తప్పట్లేదు. నిజానికి అమెరికా కనుక జోక్యం చేసుకొని ఆ బెలూచిస్తాన్ ప్రాంతాన్ని సపరేట్ కంట్రీగా గుర్తిస్తే బాగుంటుంది, కానీ ఆ పరిస్థితి రియాలిటీలో లేదు. నిజానికి పాకిస్తాన్కి ఆగస్టు 14th ఇండిపెండెన్స్ వచ్చినట్టుగా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. మనం ఆగస్టు 15th జరుపుకుంటాం, పాకిస్తాన్ వాళ్ళు ఆగస్టు 14th జరుపుకుంటారు. ఇప్పుడు ఈ బెలూచిస్తాన్ వాళ్ళు ఆగస్టు 11th జరుపుకుంటారట, మాకు ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పేసి. సో చూడాలి ఎలా ఉంటుంది వాళ్ళ ఇండిపెండెన్సీ అనేది. వాళ్ళ ఇండిపెండెన్సీ రోజున నాకు తెలిసి వాళ్ళ మీద పాకిస్తాన్ దాడి చేయొచ్చు కాక, ఎందుకంటే వాళ్ళ ఇండిపెండెన్సీ పాకిస్తాన్ అంగీకరించదు కదా, వాళ్ళ మీద దాడి చేయొచ్చు కాక. మరి ఎలా ఉంటుంది అని చూడాలి. Please do like, share and subscribe this channel.